వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఓరవకల్లు పారిశ్రామిక కారిడార్లో క్యాంపాకోలా శరవేగంగా పనులు చేసుకుంటూ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాయలసీమలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటయ్యే అవకాశం ఉందా? గుజరాత్ పోటీ పడుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్కి విమానాల తయారీ పరిశ్రమని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాయలసీమని అభివృద్ధి చేసే అవకాశం ఎంత ఉంది? ఆయన ఆలోచన విధానం ఎలా ఉండబోతోంది? తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పటికే రాయలసీమకి అనేక భారీ పరిశ్రమలు తీసుకొచ్చారు. మనకు తెలిసిన గోల్డ్ స్పాట్, లిమ్కా, ఇప్పుడు కొత్త పేరుతో క్యాంపాకోలా రెడీ అవుతూ ఉంది. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతూ ఉంది. ఈ శుభ సందర్భంలో విమానాల తయారీ పరిశ్రమ కూడా రాయలసీమకు వస్తే రాయలసీమ ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఆ పరిశ్రమను ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటారా? ఎట్లా విశ్లేషిస్తారో అలా చూస్తారు. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే మన డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్గా మార్చుకోవాలి. మనకి డిసడ్వాంటేజ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ లేకపోవటం, వేరే పెద్ద మార్కెట్లకి అప్రోచ్ లేకపోవటం, టెక్నికల్గా స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవటం, ఇవి డిసడ్వాంటేజెస్. వీటితో పాటు సహజంగా నీళ్లు ఇవ్వలేకపోవటం, కరెంటు వాళ్ళకి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వలేకపోవటం అనేది ఇటువంటి డిసడ్వాంటేజెస్ని ఓవర్టేక్ చేయాలి. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్టేక్ చెయ్యాలి అంటే ఒక మనిషి ఇవన్నీ చేయలేడు. ఒక మనిషి ఏం చేయగలుగుతాడు అంటే, ఇదిగో ఓర్వకల్లులో మనం ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పెడదాము, ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి ఈ ప్రపోజల్ పంపించి కేంద్రం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొద్దాము, ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇందులో మౌలిక సదుపాయాలు కల్పిద్దాము, అంటే వాటరు, కరెంటు, ల్యాండ్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఇవన్నీ రెడీ చేసి పెడదాము. పెట్టిన తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేద్దాం. ఇప్పుడు మీరు విమానాలు తయారు చేయటం, లేకపోతే ఏరోనాటికల్ హబ్బు, ఏరోస్పేస్ హబ్బు, ఇటువంటివన్నీ పెడదాము. ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో తొందరగా ఇంప్లిమెంట్, అవి టైం పట్టేలాగా ఉంది. అందుకని తొందరగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేవి ఏంటి అని ఆలోచిద్దామని చెప్పి ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఒకటి, ఎయిర్ స్పేస్ పాలసీ, ఇటువంటి ఎయిర్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, వీటి పాలసీ ఒకటి. ఈ పాలసీలన్నీ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకురావటంతో ఏమైంది అంటే, మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న చోట మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెడదాము అనేది ఈ కాన్సెప్చువల్ పేపర్ ఒకటి బయటికి రాగానే దానికి సంబంధించిన ఆ రంగ పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తల్లో ఆ పేపర్ చదువుకోగానే మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మనకి ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయి దే ఆర్ అప్రోచింగ్ ది గవర్నమెంట్. అట్లా జరిగిందే ఈ మీరు చెప్తున్న క్యాంపాకోలా. రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చి ఒక 1000 కోట్లతో ఇది ఇక్కడ స్టార్ట్ చేద్దాం, బ్రాహ్మణపల్లి దగ్గర దీన్ని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మొదలు పెట్టే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పినట్టు ఫాస్ట్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా. అసలు కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఫ్యాక్టరీ రెడీ అయిపోయింది. తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి మనం అక్కడ కర్నూలు జిల్లాలో పెట్టించటమే చంద్రబాబు నాయుడు విజన్. ఎందుకు అంటే రాయలసీమ మొత్తాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఉంచారు. మీకు కడప కానీ, కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో కానీ, అనంతపూర్ కానీ, వీటన్నిటిలో కూడా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచుతూ ఉన్నారు. ఈ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచటం అనేది చాలా కాలంగా నాకు బాగా గుర్తు. 95, 98 ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతున్నది. అవును, విన్నాం సార్. అప్పుడు డ్రౌట్ కండిషన్స్ సివియర్గా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ డీప్లేషన్ అసలు మొత్తం తార ఎడారిలో ఎట్లా ఉందో అంత ఫాస్ట్గా పడిపోతూ ఉన్నది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోకపోతే అనంతపురం జిల్లా, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం ఎడారిగా మారబోతున్నది అని చెప్పి పర్యావరణ నిపుణులందరూ హెచ్చరికలు చేస్తే పార్లమెంటు స్థాయిలో చర్చలు జరిగేవి. ఎట్లా చేయాలి దీన్ని? ఎట్లా సర్ఫేస్ వాటర్ తీసుకెళ్తే మీరు 1 లీటర్ పోసారనుకోండి, 1 అడుగు పోగానే ఎవాపరేట్ అయిపోతాయి. మీరు చేయలేరు. గ్రౌండ్ వాటరు
ఎంత లోపలికి వెళ్ళినా పరిష్కారం దొరకదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆలోచించి అప్పట్లో ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ వేరే క్రాప్స్ వేయలేం కాబట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి పళ్ళ తోటలు పెంచుదాం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పళ్ళ తోటల పెంపకాన్ని ఆనాడు ఆయన ప్రోత్సహిస్తే ఈ రోజున అనంతపురమే కాకుండా కడప, కర్నూలు కూడా ఫ్రూట్ హబ్గా మారిపోయింది. అనంతపురం ఈ రోజున ఏమైంది అంటే గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా చేయి పెడితే అందే స్థాయికి గ్రౌండ్ వాటర్ వచ్చింది. ఇప్పుడు సర్ఫేస్ వాటర్ పంపించినా కానీ అంత దారుణమైన పరిస్థితులు, ఎవాపరేషన్ లాసులు ఉండవు మీకు. ప్లస్ గ్రీనరీ పెరిగింది, గ్రీన్ కవర్ పెరిగింది, ఫారెస్ట్ కవర్ పెరిగింది. ఫారెస్ట్లోనే ఈ సామాజిక అడవుల కిందకి ఇవన్నీ వస్తాయి, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్. సో గ్రీన్ కవర్ పెరిగింది, పర్యావరణం మొత్తం మారిపోయింది. దాంతో అక్కడున్న రైతులు పండించే ఈ హార్టికల్చర్ పంటలతోటి మొత్తం గ్రోత్ రేట్ తీసుకున్నా. జీడిపి, అనంతపురం జీడిపి ఎక్కువ ఉన్నది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఈస్ట్ వెస్ట్ కంటే అనంతపురం జిల్లా జీడిపి వృద్ధి రేటు విపరీతంగా కనపడుతూ ఉన్న పరిస్థితుల్ని మనం మన కళ్ళ ముందర చూస్తున్నాం. నేను అప్పుడు జర్నలిస్ట్గానే ఉన్నాను, ఇప్పుడు జర్నలిస్ట్గానే ఉన్నాను కాబట్టి ఇవన్నీ నా కళ్ళ ముందర జరిగిన మార్పులు కాబట్టి నేను మీకు చెప్పగలిగాను. అటువంటి పరిస్థితుల్లో ఈ పండ్ల తోటల పెంపకాన్ని ఇంత బాగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనమే ఉపయోగించుకోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీ తోటి పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తే ఈ రోజున రిలయన్స్ వాళ్ళు వచ్చి కెంపకోలా ప్రాసెస్ పెట్టడం. తర్వాత ఇది ఓన్లీ శీతల పానీయాలే కాదు, ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేయటం. మల్టిపుల్ అంటే అది ఒక ఇవే కాదు, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, తర్వాత ఇంకా ఈ పల్పు అన్నీ తయారు చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావలసిన క్రాప్ అడుగుతారు రైతుల్ని, ఇది బత్తాయి వేసి ఇవ్వండి, లేకపోతే ఆరెంజ్ వేయండి, లేకపోతే పామోగ్రానేట్ అంటే దానిమ్మ మీరు వేసి ఇవ్వండి, ఈ ఫ్రూట్ కావాలి మాకు, ఇట్లా ఉండాలి, ఈ గ్రేడింగ్ చేసి మాకు ఇవ్వండి అని అన్ని ఉత్పత్తులు అక్కడ అందుబాటులో దొరుకుతాయి, వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ కూడా బాగా పెరిగి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇది కంప్లీట్గా ఫార్మర్స్ ఓరియంటెడ్ పరిశ్రమ. అంటే రైతులు అక్కడ చుట్టుపక్కల రైతులు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వటం, దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళ మార్కెట్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అట్లా చేయటం వల్ల ఇదేంటంటే ఈ ఒక్క యూనిట్లోనే దాదాపు 1200 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రైతుల వాళ్ళ ప్రాఫిట్ సపరేట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 1200 జరుగుతుంది. 1200 మందికి అది దొరికిన తర్వాత ఇంకా మార్కెటింగ్ అవి అంటే పరోక్షంగా చాలామందికి ఇంకా ఉపాధి దొరుకుతుంది. వీటితో పాటు ఈ ప్రోడక్ట్స్ అమ్మటం వల్ల మీకు జిఎస్టీ గవర్నమెంట్ రాష్ట్రానికి కేంద్రానికి చెరసగం వస్తుంది. అంటే మనం వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు నేషనల్ ఇన్కమ్ ఆల్సో. ఇన్ని బెనిఫిట్స్ తోటి ఇక్కడ ఇది రావటం అనేది చాలా ఓరకల్లు. మీకు అసలు ఇంకోటి ఏంటంటే ఓరకల్లో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే కేంద్రంతో, అయ్యా మీరు ఇండస్ట్రియల్ హబ్ ఓరకల్లు ఇచ్చారు, చాలా సంతోషం, దాన్ని మేము ఎట్లా వాడుకోవాలో మేము అట్లా వాడుకుంటాం. మరి ఆ పరిశ్రమల్లో పనిచేయాలి అంటే మనుషులు కావాలి కదా, ఆ మనుషులు ఉండటానికి నివాస గృహాలు ఉండాలి కదా, ఆ నివాస గృహాలు కట్టడానికి డబ్బులు కావాలి కదా. మీ దగ్గర ఆల్రెడీ చాలా పథకాలు ఉన్నాయి, అర్బనైజేషన్ పథకాలు ఉన్నాయి, అంటే పట్టణాలని సృష్టించే పథకాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ డబ్బులు మాకు ఇస్తే మేము ఇక్కడ నగరాలు కట్టుకుంటాం అని చెప్పి ఈజ్ బిల్డింగ్ ఏ టౌన్షిప్ దేర్. అంటే దాన్ని మొత్తం ఒక నివాసిత ప్రాంతంగా చేసుకోవటానికి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, మనుషులు ఉండాలి కదా, టౌన్షిప్ ప్రాజెక్టులు పెడుతూ ఉన్నారు. అంటే అమరావతిలో బిల్డింగులు కడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పొద్దున సాయంత్రం ఏడుస్తూ ఉంటాడు కదా, కర్నూలులో కడుతున్నట్టు తెలియదు, ఓరకల్లో ఇదే పని చేస్తున్నారు అక్కడ. ఈ రోజున అమరావతిలో యాక్టివిటీ ఎట్లా జరుగుతున్నదో అక్కడ ఒక పట్టణాన్ని, ఒక నగరాన్ని, ఒక సిటీని ఓరకల్కి అందుబాటులో
నిర్మించే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. బహుశా అక్కడికి వెళ్ళి చూసేస్తే జగన్మోహన్ రెడ్డి దాని గురించి కూడా బాధపడతాడేమో నాకు తెలియదు. కానీ ఏంటి అంటే మనం కేంద్రంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కేంద్రం వేటిని పుష్ చేస్తున్నది, ఆ పుష్ చేస్తున్న స్కీములని మనం అందిపుచ్చుకోగలిగితే మనం సత్వరమే అభివృద్ధి చెందుతాం అన్న కాన్సెప్ట్ తోటి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా అవన్నీ ఆయన చూసుకుంటాడు. చూసుకొని ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు. కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ ప్రయారిటీనే కదా ఇది, మీ ప్రయారిటీ ఇది అర్బనైజేషన్, నేను అర్బనైజేషన్ చేస్తున్నాను కదా, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లాగండి అని అడిగి తెచ్చుకుంటున్నాడు, చేస్తూ ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి గజం స్థలం సేకరించే చేతగాక అంత అసమర్థంగా పరిపాలించి కేంద్రం రోడ్డు ప్రాజెక్ట్ ఇస్తే ఆ రోడ్డు వేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి మొహం చూసి గజం భూమి ఇవ్వలేదు ఎవడు. చాలా ప్రాజెక్టులకి భూసేకరణ చెయ్యలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయాడు. దాంతో అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, మొన్న చూశారు కదా అమరావతి రైల్వే స్టేషన్. అమరావతికి రైల్వే స్టేషన్ ఇస్తామని కేంద్రం ఎప్పటి నుంచో అడుగుతున్నది. విశాఖపట్నం రైల్వే జోన్ చేస్తామయ్యా, మేము మీకు విభజన హామీల్లో మేము ఇచ్చాము, మీరు 60 ఎకరాల స్థలం ఇవ్వండి చాలు, మేము అక్కడ బిల్డింగ్ కడతామంటే జగన్మోహన్ రెడ్డి 60 ఎకరాల స్థలం ఇవ్వలేకపోయాడు. ఆ స్థలం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ అంటే రైల్వే ప్రాపర్టీని స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది. దానికి రీప్లేస్మెంట్ ఇవ్వయ్యా, 60 ఎకరాలు ఇవ్వయ్యా, మేము బిల్డింగ్ కడతామంటే 5 సంవత్సరాల కాలంలో 60 ఎకరాలు రైల్వేకి ఇవ్వలేకపోయిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున జోన్ వచ్చింది. జోన్ వస్తుంటే మీకు రైల్వే జోన్ వస్తుంటే రెండో లైన్ లేదు, అందులో ఆ ఇన్కమ్ రాదు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నువ్వు 5 ఏళ్ళు ఏ గాడిదలు కాసావు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కటి కాదు రామబ్రహ్మ గారు, ఎన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు అయితే 90% సబ్సిడీ ఇస్తాయి, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఈ 10%కి దిక్కు లేక జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల ప్రాజెక్టులని గాలికి వదిలేశాడు. మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కదా, అన్నీ క్యాన్సిల్ అయిపోతే చంద్రబాబు నాయుడు ఫస్ట్ కేంద్రాన్ని అడిగింది ఏంటంటే, అన్నీ క్యాన్సిల్ అయిపోయిన ఇవి ఉన్నాయి కదా, వాటిని బతికిచ్చే వీలు చూడండి అంటే. నిజంగా కేంద్రం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఒక డైరెక్షన్ తీసుకుంటారండి. ఆ డైరెక్షన్లో వచ్చి చేరే రాష్ట్రాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకు అంటే నేషనల్ ప్రొడక్టివిటీ పెంచటానికి వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటారు, స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీములకి ఉపకరించే రాష్ట్రాలను వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అది. ఇక్కడ ఏవియేషన్ హబ్ని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పెడుతున్నారు కదా, అక్కడ అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ తరఫున అక్కడ 150 ఎకరం ఉంటే తీసుకోండి, మీరే తీసుకోండి, దానివల్ల ఇంతమందికి మేలు జరుగుతుంది అంటే ఆ ల్యాండ్ మా ట్రస్ట్కు ఉండటం వల్ల ప్రయోజనం ఉంది, తీసుకోండి అని చెప్పే ధర్మాత్ముడు ఆయన ల్యాండ్ ఇచ్చేశాడు. అక్కడ ఏవియేషన్ యూనివర్సిటీ పెడుతున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ. ఇక్కడ అనంతపూర్ దగ్గర స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి అనంతపూర్ ఎందుకు పెడుతున్నారు, స్పేస్ ఇండస్ట్రీ ఎందుకు పెడుతున్నారు? బెంగళూరులో హెచ్ఏఎల్ ప్రాజెక్ట్ ఉంది. హెచ్ఏఎల్ ప్రాజెక్టు చుట్టూతా మొత్తం అంతా కూడా 1 ఇంచి స్థలం కూడా లేదు, గజం స్థలం లేదు అక్కడ. ఎక్స్పాన్షన్కి అవకాశం లేకపోతే బెంగళూరుకి దగ్గరలో మన భూభాగంలో ఇది తీసుకొచ్చి పెడితే హెచ్ఏఎల్ వాళ్ళే యాన్సిలరీ యూనిట్లు అక్కడ పెట్టడానికి రెడీ అయ్యారు. పెడితేనే కర్ణాటక వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్నీ ఇట్లాగే చేస్తాడు, మాకు రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఆయన తీసుకుపోతున్నాడు, చూడు ఎంత అన్యాయమో చూడు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, మాకు రావాల్సిన ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు కొట్టుకుపోతున్నాడని. తమిళనాడు వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు రావాల్సిన ప్రాజెక్టులు ఆయన తీసుకుపోతున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరైనా ఇట్లా మాట్లాడారా? హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రాకి పోడు, ఎవడు పోడు, బిందాస్, మన అందరు ఎవడైనా మన దగ్గరికే వస్తాడు అన్న నిశ్చింతగా కూర్చున్న రాష్ట్రాలు అన్నీ కూడా ఈ రోజున తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ చంద్రబాబు నాయుడిని చూసి యాక్టివేట్ అయినాయి. అంటే నేను ఇది చెప్తున్నది చంద్రబాబుకి క్రెడిట్ ఇవ్వటం కాదు, నేను చెప్తున్నది ఏంటంటే నేషనల్ గ్రోత్. సౌత్ ఇండియన్ స్టేట్లన్నీ కూడా
ఈ విధంగా పోటీలు పడి పరిశ్రమలను ఆహ్వానించుకొని తెచ్చుకొని పెట్టుకుంటే సౌత్ ఇండియా ఎంతగా అభివృద్ధి చెందుతుందో చూడండి. సౌత్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు యాక్టివ్ అయిపోయినాయి ఈ రోజున. కర్ణాటక వాళ్ళు ఆ హెచ్ఏఎల్ యాన్సిలరీ యూనిట్లు ఆంధ్రాకి రాకుండా వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, నీ హెచ్ఏఎల్ గురించి కాదయ్యా, నేను ఏరోస్పేస్ ప్లస్ మీకు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి నేను వేరే కంపెనీలు తెచ్చుకుంటాం, మీరు డోంట్ వరీ, మీరేమి నా మీద అసూయ పడమాకండి ఈయన సర్ది చెప్పాడు. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి తమిళనాడు ఎంత ఎంత విశ్వ ప్రయత్నం చేసిందో మనకు తెలుసు. వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు, మాకు రావాల్సిన ఏఐ డేటా సెంటర్ని ఆయన కొట్టుకుపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైములో ఎల్లగొడుతూ ఉంటే అందరూ వెళ్ళి తెలంగాణలో చూసాం కదా మనం. పెట్టినారుగా, మన టీడీపీ ఎంపీనే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. కియాకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్లన్నీ చెన్నై పోయినాయి. అట్లా ఒక్కొక్కటి మొత్తం అన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోయిన ఆ సందర్భం ఏంటి, ఈ రోజున పక్క రాష్ట్రాలు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా యాక్టివేట్ కావటం ఏంటి, వాళ్ళు కూడా యాక్టివేట్ కావాలనే మనం కోరుకోవాలి. ఎందుకు అంటే మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యవహారం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి పని కూడా ఇదే విధమైన రిజల్ట్ చూపిస్తూ ఉన్నది. దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, అది చూపిస్తూ ఉన్నది. ఇటువంటి ఎఫెక్ట్ కోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆంధ్రప్రదేశ్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపించి కావలసిన ఫండ్స్ పంపు చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అందుకని మనం ఈ కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానీ, అనంతపూర్ జిల్లాలో కానీ, మొత్తం కడప జిల్లాలో కానీ జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని, రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా పండ్ల తోటల పెంపకాన్ని పెంచిన చంద్రబాబు నాయుడు ఈ రోజున హార్టికల్చర్ హబ్బుని వాడుకునే పరిశ్రమలని అక్కడికి తీసుకొస్తూ ఉన్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే, హార్టికల్చర్లోనే చాలామంది బిజీగా ఉన్నారు రైతులు. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అక్కడికి వచ్చేస్తే ఖాళీగా ఉండేవాడు ఎవడు ఉండడు. ఈ రప్పరప్ప బ్యాచ్లు తగ్గిపోతాయి అని జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఫ్యాక్షన్ అయితే శాశ్వతంగా పోయింది. అక్కడ అందరూ పని పాటలు చేసుకుంటూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ పారిశ్రామికరణతో అసలు మనిషి అనేవాడు దొరకడు వాళ్ళకి, అలా భజన చేయడానికి. వాళ్ళకి ఈ రప్పరప్ప బ్యాచ్లు అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి రండి, అందరు రండి, కత్తులు పట్టుకొని రండి అంటే ఎవడు వచ్చే పరిస్థితి కనపడదు. రాబోయే చీపోరా అనే పరిస్థితి వచ్చేసింది అక్కడ. రేపు వచ్చేవాడు కూడా ఉండడు. బాగా గుర్తు చేశారు. ప్రత్యేక ఉద్యమం తీసుకొద్దాం రాయలసీమలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపు చేశాడు. చాలా మంది, కొంతమంది మేము రాయలసీమ నాయకులం అని చెప్పి చాలా మంది తయారయ్యారు. వాళ్ళు విషం జిమ్ముతున్నారు. వాళ్ళు విషం జిమ్ముతుంటే వాళ్ళ చొక్కాల మీదే పడుతున్న తప్ప ప్రజలు కలిసి రావట్లేదు. అందుకనే వాళ్ళు రాయలసీమ హక్కుల పోరాట సమితి అనే ఏదో పేర్లు పెట్టుకున్నారు. చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏదో పెద్ద మీటింగులు పెట్టుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లను పెట్టుకుంటున్నా కానీ ఎక్కడ ప్రజా స్పందన కనపట్టలేదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్ ఇన్ దట్ ఏరియా. డెవలప్మెంట్, రైతులకి ఉపాధి కల్పించే, నేరుగా ఉపాధి కల్పించే పరిశ్రమలని అక్కడికి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. వీ మస్ట్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు. మార్కెటింగ్ యూజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కూడా కాస్ట్ తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇద్దరికి, రెండు పక్కన. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా పెంచుతూ ఉన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అది ప్రకృతి వ్యవసాయం కింద టర్న్ అయిపోతే, ప్రకృతి కంప్లీట్గా 100% ప్రకృతి వ్యవసాయంగా మారిపోతే మీకు అందులో ఉన్న ఆ ప్రోడక్ట్స్, అక్కడ వచ్చిన ఉత్పత్తులన్నీ కూడా ప్రాసెసింగ్ చేసుకొని మనకి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే సౌకర్యం ఉంటే ఏ విధంగా ఉంటుందో, రైతు పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తుంది. సరే, ఇప్పుడు విమానయాన సంస్థని ఆ ప్రాజెక్ట్ గుజరాత్ పోటీ పడుతుంది కదా మనతో, మనకి ఆ ప్రాజెక్ట్ని రానిచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే మోడీ గారు గుజరాతీ కాబట్టి అటు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? అది బ్రెజిల్కి చెందిన ఎంబ్రాయర్ అనే సంస్థ అన్నమాట. వాళ్ళు అదానీతో కలిపి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని గుజరాత్ దానికోసం పోటీ పడుతున్నమాట వాస్తవం. ఇప్పటికే ఏంటి అంటే మన సరల్ ఏవియేషన్స్ అని చెప్పి మన దగ్గరికి ఒక సంస్థ వచ్చి ఉన్నది.
వాళ్ళు ఎయిర్ ట్యాక్సీస్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి, దానికి సంబంధించిన పరిశ్రమ ఒకటి వచ్చేసింది అంటే ఇంకా ఉన్న పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు అంటే, ఇక్కడ అనువైన సౌకర్యాలు లేకపోతే వాడెందుకు వస్తాడు అని ఆలోచించి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. సో అందుకని ఇట్ ఈస్ ఎ చైన్ రియాక్షన్. మనం ఆల్రెడీ ఎయిర్ ట్యాక్సీలు తయారు చేయడానికి మనం ఇప్పటికే MOU అయిపోయింది, వాళ్ళు వర్క్ కూడా ఫస్ట్ ఫేజ్ వర్క్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ బ్రెజిల్ సంస్థ కూడా అదానితో కలిసి 90% అనంతపురం జిల్లాకే వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన పాలసీ అది, ఆ పాలసీ అట్రాక్టివ్ పాలసీ ఉంది. గుజరాత్కి వెళ్ళకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీతో, తమిళనాడు యాక్టివ్ అయిపోయింది, కర్ణాటక యాక్టివ్ అయిపోయింది, తమిళనాడు యాక్టివ్ అయిపోయింది. అట్లాగే గుజరాత్ కూడా మరి వాళ్ళకి అదాని మా దగ్గర పెట్టాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఒక ఏవియేషన్ సంస్థ వచ్చి ఉన్నది కాబట్టి అనంతపురం ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి మాకు కల్పిస్తుంది అన్న ఒక సిగ్నల్ మొత్తం వెళ్ళింది. కాబట్టి ఈ కంపెనీ కూడా అనంతపురం జిల్లాకి, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకి, మెయిన్గా అటు సత్యసాయి జిల్లా సైడ్ వస్తుంది, ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఇది కూడా రావడానికి 90% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బెంగళూరులో చెప్పే కదా, బెంగళూరులో కాలు పెట్టడానికి కూడా ఎవరికి స్థలం లేదు, ఖాళీ లేదు. అందుకని చెప్పి బెంగళూరు పోయే అవకాశం లేదు, అందరూ అనంతపురంలో పెట్టుకోవాలి. అనంతపురంలో ఉంటే బెంగళూరుకి ఇటు కనపడుతూ ఉంటుంది కాబట్టి దగ్గరే కాబట్టి ఇబ్బంది లేదు. తమిళనాడు అన్ని ఇదే కాబట్టి అనంతపురం జిల్లాలో అబండెంట్ ల్యాండ్ ప్యాకెట్స్ ఉన్నాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో ఈ లేపాక్షి హబ్ అని పెట్టి పెద్ద స్కాండల్ చేశాడు కదా. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా విడిపించి వాటిలో కూడా పరిశ్రమలన్నీ డెవలప్ చేయాలి అని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యే ప్లాన్లు మాత్రమే వేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో. అందుకని ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, IT కంపెనీలే కాకుండా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. చూడటానికి కారణం చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన పాలసీ డాక్యుమెంట్లు. నేను మొత్తం అంటే ఆయన విజనరీ అంటారు కదా, ఆ విజన్ ఎక్కడ కనిపించింది అంటే ఆయన 24 పాలసీ డాక్యుమెంట్లు ఇచ్చాడు. ఆ పాలసీ డాక్యుమెంట్ల ప్రభావమే ఈరోజు మనం చర్చించుకుంటున్నది. సరే, ఇన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, బాగానే ఉంది. దానికి తగ్గ స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారా? అవకాశం ఉందా? దొరుకుతారా? మళ్ళీ వాళ్ళు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి రావటమేనా? ఇప్పుడు మనది అదే స్ట్రాంగ్ పాయింట్. మన దగ్గర అబండెంట్ స్కిల్డ్ లేబర్ ఉన్నది. చంద్రబాబు నాయుడు వెళ్ళిన ప్రతి చోట మీ ప్రాబ్లము, మీకు స్కిల్డ్ లేబర్ దొరకరు, నా దగ్గర ఉన్నారు, రండి, మీకు ఏం కావాలి? డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళే మా దగ్గర ఉన్నారు. ఒక డ్రోన్ టెక్నాలజీలోనే ఇంతమందికి మేము ట్రైనింగ్ ఇస్తే మీరు ఏ టెక్నాలజీ చెప్పినా మేము ట్రైనింగ్ ఇస్తాం, మా దగ్గర రెడీగా ఉన్నారు, రండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన చెప్పటమే కాదు, ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం పెడదాము కొత్తగా ఇందులోకి రావాలనుకుంటున్న వాళ్ళకి అని చెప్పి ఆ అప్లికేషన్లు కాల్ఫర్ చేస్తే వీళ్ళేదో 20,000 మంది 30,000 మంది వస్తారంటే దాదాపు 2 లక్షల మంది వచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ ట్రైనింగు వాళ్ళకి వీళ్ళేదో 1,00,000 మందికి ఇద్దామని ఏదో అనుకున్నారు. ఎక్కువ అప్లికేషన్లు వచ్చినా కానీ అకామిడేట్ చేద్దాము అని చెప్తూ ఉన్నారు. మీకు క్వాంటమ్ కంప్యూటింగ్లోనే అంతమంది పిల్లలు మేము నేర్చుకుంటామని ముందరికి వస్తున్న ఈ తరుణంలో మిగిలిన టెక్నాలజీస్లో, అందుకనే స్కిల్ డెవలప్మెంట్ పెట్టింది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏ ఇండస్ట్రీ సరిపడా ఆ ఇండస్ట్రీకి స్కిల్ డెవలప్మెంట్ సప్లై చేయటం. దేశంలో ఎక్కడా కూడా స్కిల్ సెన్సెస్ జరగల, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి. అంటే ఏ ఫ్యాకల్టీలో ఎంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో మన దగ్గర లెక్కలు ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ను చూపించే చంద్రబాబు నాయుడు ఇంతమంది పారిశ్రామికవేత్తల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అందుకని లేబర్ అంతా కూడా, అంటే లేబర్ అంటే ఊరికే కార్మికులు కాదు, పని చేసే వివిధ కేటగిరీల వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కానీ ఇదివరకు ఏదో కొరియా సంస్థలు వచ్చినాయనుకోండి, టాప్ మేనేజ్మెంట్ అంతా కొరియన్స్ ఉండేవాళ్ళు, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ కూడా మేము ఇస్తాము, మీరు ఆ టెక్నికల్ నోహో తోటి రండి అని చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి మొత్తం అన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రధాన కారణం ఇది.
4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పాలసీల ప్రకారం అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, విమానయాన సంస్థ కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటు అవుతుందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.